This is Dr. P. Ramakrishna Prasad, homeopathy consultant in Sagar Homeo Stores Habits. ఈ రోజు మనం లో స్పర్మ్ కౌంట్ అనగా ఆలిగోస్పర్మియా గురించి తెలుసుకుందాం. సో కాజెస్ అది ఎందుకు వస్తుంది అనే దానికి ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, టెస్టోస్టెరాన్ హార్మోన్ మరియు ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ RFS ఇంబ్యాలెన్స్ వల్ల ఇది రావడానికి అవకాశం ఉంటుంది స్పర్మ్ కౌంట్ లో. రెండోది ఏంటంటే వారికోసిల్ అనగా స్క్రోటమ్ లో ఉన్న వెయిన్స్ ఇన్ఫ్లేమ్ అవటం వల్ల వచ్చే కండిషన్, దీని వల్ల కూడా స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. తర్వాత మూడోది ఇన్ఫెక్షన్స్, ఎపిడిడిమైటిస్ లో కానీ టెస్ట్స్ లో కానీ ఆర్కైటిస్ అంటారు, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది కూడా లో స్పర్మ్ కౌంట్ కి లీడ్. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, బాగా ఒబేసిటీ ఉన్న వాళ్ళలో, ఎక్కువ స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువ కన్సంప్షన్ చేసే వాళ్ళ కూడా స్పర్మ్ కౌంట్ తగ్గు. సో దీనివల్ల ఎఫెక్ట్స్ ఏముంటాయి అంటే, ఒకటి ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకుండా అవుతారు. రెండోది ఏంటంటే సెక్స్ డ్రైవ్ తగ్గుతుంది, దాన్ని లిబిడో అంటారు, లో లిబిడో. థర్డ్ ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఈ మూడు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దానివల్ల. సో దీనికి ట్రీట్మెంట్ జనరల్ గా ఏంటంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయగలిగే మందులు ఇస్తే, ఇన్ఫెక్షన్స్ లైక్ ఆర్కైటిస్ అది ఎపిడిడిమైటిస్ అనుకున్నాం కదా, వాటిని ట్రీట్మెంట్ ఇస్తే మందులతో ఆటోమేటిక్ గా స్పర్మ్ కౌంట్ పెరుగుతుంది. మూడోది ఏంటంటే కొంతమందికి వారికోసిల్ మందులతో తగ్గొచ్చు హోమియోపతిలో, సమ్ టైమ్స్ సర్జరీ రిక్వైర్, అప్పుడు కూడా లో కౌంట్ మళ్ళీ నార్మల్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ లో కొంచెం వెయిట్ తగ్గించుకోవడం, ఎక్సర్సైజ్, వాకింగ్, యోగా, జాగింగ్ అలాంటివి చేయడం, ఆల్కహాల్ మానేయడం, స్మోకింగ్ క్విట్ చేయడం, దీనివల్ల కూడా కౌంట్ పెరిగి ఆ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం తగ్గడానికి అవకాశం ఉంటుంది.